హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బయట వెదర్ అయితే మంచిగా కూల్గా ఉంది, వర్షం అయితే పడేటట్టుంది. ఇంకా ఈ వర్షానికి కాంబినేషన్గా మనం ఏం చేసుకుంటాం, బజ్జీలు చేసుకుంటాం కదా. ఇంకా ఇప్పుడు మేమైతే బజ్జీలు చేస్తున్నాం, బయటికి పోయి అయితే తెచ్చుకోవట్లేదు ఈ మధ్య అసలు. ఇంకా ఈ వర్షాకాలం బయట తినొద్దు అనేసి ఇంట్లోనే తయారు చేస్తున్నాం ఏవైనా. సో ఇంకా ఈ వర్షానికి కాంబినేషన్గా అయితే మేము ఇప్పుడు బజ్జీలు అయితే తయారు చేస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే బజ్జీ కోసం శనగపిండి అయితే మంచిగా జల్లెడ చేస్తున్నాము. పురుగు ఉంటుంది కదా, అందుకోసం ఇంకా జల్లెడ పట్టుకొని అయితే వాడుకోవాలి. 2 గ్లాసుల పిండి అయితే వాడుతున్నాం మేము ఇక్కడ. మంచిగా జల్లెడ పట్టుకొని ఇంకా మంచిగా వాడుకుంటే పురుగు లేకుండా. పురుగు ఉంటే ఈ వర్షాకాలం ఇంకా ఏమవుతుంది, మంచిగా మోషన్స్ అయితే ఇంకా బాత్రూంలోనే వండుకోవాల్సి వస్తుంది. అందుకోసమే మంచిగా జల్లెడ పట్టుకున్నాం అనుకో, ఏం కాకుండా మంచిగా ఉంటుంది. ఏం పురుగులు అయితే ఏం లేవు, కానీ ఇంకా మన సేఫ్టీ ఎందుకైనా మంచిదని ఇట్లా జల్లెడ పట్టుకుంటే బెటర్ కదా, ఏ డౌట్ లేకుండా. ఇంకా తిన్నా కూడా అయ్యో దాంట్లో పురుగు ఉందేమో, ఎట్లున్నాయో ఏంటో అని అలాంటి డౌట్ ఏం లేకుండా మంచిగా హ్యాపీగా తినేసేయచ్చు. ఇంకా మాకైతే ఏం పురుగు లాంటిది ఏం రాలేదు, కాకపోతే ఇట్లా ఉండల్లాగా అయింది కదా, ఇంకా అదైతే వాడేస్తాము. ఇంకా ఈ జల్లించుకున్న పిండిని అయితే ఈ మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాము. ఇంకా అదే ప్లేట్లో కలపడానికి వీలు కాదు కదా, అందుకోసం ఈ బౌల్లోకి అయితే వేసుకున్నాము. ఈ బౌల్లోనే జల్లెడ పట్టుదామంటే జల్లెడ పట్టడానికి రాదు, సో అందుకోసం ప్లేట్లో జల్లించుకొని ఇంకా దీంట్లోకి అయితే వేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే కొంచెం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేస్తున్నాము. కొంచెం అయితే వామ్ వేసుకుందాము. ఇప్పుడు ఇట్లా మంచిగా చేతులలో నలగొట్టి వామ్ అయితే వేసుకోవాలి, అప్పుడైతే దాని అరోమా బయటకు వస్తుంది. సో అందుకోసం మంచిగా ఇట్లా నలుచుకొని అదైతే వేసుకుందాము. అబ్బా సూపర్గా వస్తుంది నిజంగా, ఓమా స్మెల్. కొంచెం ఒక 1/2 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాము, అట్లా స్పైస్ కోసం అంతే, ఎక్కువ అయితే వేసుకోలేదు. ఇంకా ఒక 1/2 స్పూన్ చిన్నగా కొంచెం అయితే ఇంకా అల్లం కూడా వేస్తున్నాము, అల్లం పేస్ట్. ఇది కూడా టేస్ట్ కోసమే, అది వేసుకుంటే కొంచెం టేస్ట్ సూపర్గా వస్తుంది, అందుకోసమే వేస్తున్నాము. ఇంకా కొంచెం సోడా కూడా వేస్తున్నాము, కొంచెం ఒక చిటికెడు అట్లా, ఎక్కువ అయితే వేసుకోవద్దు. ఇంకా బయట ఎట్లయినా ఎక్కువ వేసి చేస్తారు కదా, ఇక బయట తెచ్చుకుంటలేము కదా, మంచిగా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవాలంటే కొంచెం సోడా వేసుకుంటే చాలు. ఇంకా ఒక్క పిరికెడు అట్లా బియ్యపిండి అయితే వేస్తున్నాము. ఈ బియ్యపిండి వేసుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా కర్కర్మని వస్తాయి బజ్జీలు, అందుకోసమే కొంచెం బియ్యపిండి వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే మంచిగా పొడిగానే ఫస్ట్ అన్ని కారం ఉప్పు మనం వేసుకునే ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇంకా నీళ్ళు పోసి కలిపితే ఉండలు అట్లా అయిపోతాయి కాబట్టి ఫస్టే పొడిగా కలిపేసుకున్నామంటే మంచిగా అన్నీ మిక్స్ అవుతాయి. ఇప్పుడే ఇంకా సాల్ట్ కారం అవి సరిపోయినాయా లేదా చూసుకున్నాం అనుకో, ఇంకా అది కూడా సెట్ అయిపోద్ది. కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నా, ఒకవేళ స్పైస్ కొంచెం ఎక్కువ కావాలనుకున్నా కూడా ఇప్పుడే వేసుకుంటే బెటర్. ఇంకా ఇప్పుడైతే వాటర్ వేసుకుంటా పిండిని అయితే తడిపేద్దాం. కొన్ని వాటర్ అయితే వేసుకుందాము, ఒకటేసారి చాలా వేసుకున్నాం అనుకో ఇంకా లూజ్ అయిపోతే పిండి లేకపోతే ఇక ఖరాబ్ అవుతుంది అది. సో అందుకోసమే కొంచెం మెల్లమెల్లగా కలుపుకుంటే, మళ్ళీ ఏంటంటే ఒకటేసారి అన్ని నీళ్ళు వేస్తే ఉండలు అవుతుంది, పిండి అంతా మంచిగా కలవది. సో అందుకోసమే కొంచెం నీళ్ళు వేసుకుంటా మంచిగా మిక్స్ చేసుకొని ఆ లాస్ట్ కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని లూజ్ చేసుకుంటే బెటర్. మంచిగా ఉండలు లేకుండా మంచిగా అయితే మిక్స్ చేసుకుందాము. ఇంకా లేకపోతే ఇక బజ్జీలు వేసుకుంటే అంతా పిండి అట్లనే ఉంటే ఆ కాలది ఏం లేదు. ఇంకా మిక్స్ అయితే చేసినాము, ఇట్లా ఉండలు లేకుండా మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాము. చూసిండ్రా, మంచిగా ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి పిండి. ఇంకా మనకు ఎట్లా ఈజీగా తెలవాలంటే ఇట్లా మనం ఫింగర్ పెట్టి ఇట్లా తీసుకుంటే మన బైండ్ కావాలి మన ఫింగర్కి. మనం మిర్చి వేసుకుంటే ఎట్లా బైండ్ కావాలో, మనం మిర్చి కోసం వేసుకుంటే ఇప్పుడు మిర్చి పెట్టి ఇట్లా తీస్తే ఎట్లా బైండ్ కావాలో మన ఫింగర్కి అట్లా బైండ్ అయితే, సో అట్లా ఆ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకున్నట్టే. ఇంకా ఎక్కువ గట్టిగా చేసుకోవద్దు, ఎక్కువ లూజ్ కూడా చేసుకోవద్దు. సో ఇట్లా మనం టెస్ట్ అన్నట్టు ఇట్లా చేసుకుంటే ఇంకా మనకు తెలిసిపోద్ది. సో మిర్చికి కూడా మంచిగా బైండ్ అయిపోద్ది పిండి అనేది. ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే బజ్జీలు వేసుకుందాం. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దు, మరీ ఎక్కువ వేసుకుంటే కూడా దూపైద్ది. సో కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్. సో మిర్చిలు అయితే ఇప్పుడు కట్ చేసుకుందాము, దానికోసం మిర్చిలు అయితే కడిగి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఇట్లయితే కట్ చేసుకుందాము.
సో ఇంకా ఇది లాస్ట్ ఇట్లా చివర్లో కట్ చేసి మధ్యలోకి అయితే కట్ చేసుకుందాము. ఇట్లా చివర్లు ఎందుకు కట్ చేయాలంటే బజ్జీ షేప్లోకి వస్తాయి. ఇంకా అవి కట్ చేయకుండా అట్లనే ఉంటే బజ్జీ షేప్లో అయితే రావు. సో అందుకోసమే చివర్లో కట్ చేసి మధ్యలోకి అయితే ఇంకా చివర్లో కట్ చేసి ఇట్లయితే మధ్యలోకి చీల్చుకొని ఇంకా అలా లోపల ఉన్న గింజలు అయితే తీసేసుకుందాము. లేకపోతే ఇంకా కారం అయిపోతాయి. చాలామంది బజ్జీ మిరపకాయ కూడా తినడానికి ఇష్టపడతారు కదా. సో అందుకోసమే అది కారం ఉండొద్దంటే ఇట్లా గింజలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది, తినొచ్చు ఈజీగా. ఇంకా అంతే, అన్నిట్లోనే కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇవైతే ఒక పావు కిలో మిర్చీలు. దానికోసం మేము ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల పిండి అయితే తీసుకున్నాము, చూసిర్రు కదా ఇందాక. సో ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల పిండితోటి పావు కిలో ఇవి బజ్జీలు అయితే వేసుకోవచ్చు. ఇంకా కట్ చేయడం అయితే అయిపోయింది. లోపల స్టఫింగ్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు. ఇంకా దానికోసం అయితే ఒక 2 స్పూన్ల శనగపిండి తీసుకున్నాము. దీంతోపాటు కొంచెం వాము, ఒక పావు టీ స్పూన్ అంత వాము, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇవి 3 మిక్స్ చేసి దాంట్ లోపల మిరపకాయల లోపల స్టఫింగ్ అయితే పెట్టేద్దాం. ఇక ఇట్లా మధ్యలో తీర్చుకున్నాం కదా, దాంట్లో అయితే స్టఫింగ్ పెట్టుకున్నామంటే బజ్జీలు సూపర్ టేస్టీగా వస్తాయి అన్నట్టు. ఇంకా మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా ఇట్లా పెట్టుకోవడం వల్ల మంచిగా అది బైండింగ్ అవుతుంది. సో అందుకోసం ఇట్లా లోపల అయితే స్టఫింగ్ చేసుకుందాము. ఇది జస్ట్ ఇట్లా కొంచెం పిండి తీసుకొని అట్లా వేసి రబ్ చేస్తే సరిపోద్ది. ఇంక ఇదైతే లాస్ట్. మాకైతే పావు కిలో ఈ మిరపకాయలకి ఇంకా 2 స్పూన్ల శనగపిండి అయితే సరిపోయింది. ఇంకా ఇక్కడైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇంకా ఆయిల్ హీట్ అయిందా లేదా అని అయితే చెక్ చేసుకుంటున్నాం. ఇట్లా అది వేసిన వెంటనే పిండి పైకి వస్తే ఆయిల్ అయితే హీట్ అయినట్టు. ఇంకా మా ఆయిల్ అయితే హీట్ అవ్వలేదు. సో కాసేపు అయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే వచ్చింది. ఇంకా కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే బజ్జీలు వేసుకుందాం. ఇక ఆయిల్ అయితే హీట్ అయింది, సిమ్లో పెట్టుకొని ఇంకా బజ్జీలు అయితే వేసుకుందాం. ఇంకా బజ్జీలు అన్నీ ఇట్లా మంచిగా పిండిలో ముంచి మంచిగా ఇట్లా డిప్ చేసి చూసిరా మంచిగా పట్టుకుంది పిండి అయితే. మిర్చికి ఇట్లా బైండ్ అవ్వాలి మనం కలిపి పెట్టుకున్న పిండి. అట్లయితేనే ఇంకా బజ్జీలు టేస్టీగా ఉంటాయి. లేకపోతే ఏదో ఓన్లీ మిరపకాయలు తిన్నట్టు ఉంటుంది. సో అందుకోసం మంచిగా బైండ్ చేసుకోవాలి. మంచిగా బైండ్ అవ్వాలంటే పిండి మంచిగా కలుపుకోవాలి. చిన్న కడాయి కదా, సో అందుకోసమే మేము 3 వేసుకున్నాము. కడాయిని బట్టి అవైతే వేసుకోవాలి మిర్చీలు. ఇంకా మనకి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. కడాయిలో ఎన్ని మిర్చీలు పడితే అన్ని అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అవి మంచిగా లోపల స్టఫ్ మిరపకాయలు ఇవి అయితే మంచిగా బాయిల్ కావు, సెల్ఫ్ ఫ్రై కావు సరిగా. సో అందుకోసమే మనకు కడాయిలు ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకుంటే సరిపోద్ది. మంచిగా వీటిని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, కాల్చుకోవాలి. అప్పుడైతేనే ఇంకా మంచిగా లోపల వరకు ఫ్రై అయిపోతాయి మిరపకాయలు. అట్లయితేనే టేస్టీగా ఉంటాయి. ఒక 2 నిమిషాలు ఇట్లనే వదిలేయాలి పిండి వేసి నూనెలో. ఇంకా లేకపోతే తొందరనే వేసిన వెంటనే తీసినామంటే పిండి మిరపకాయలు విడిపోతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే పిండి మిరపకాయలు విడిపోకుండా ఉంటాయి. సో ఇప్పుడైతే టర్న్ చేసుకున్నాము ఇంకో వైపుకి. సూపర్గా కనబడుతున్నాయి చూస్తుంటేనైతే మంచిగా. ఇంకా మంచిగా ఇట్లా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకుంటే బయటకు వెళ్ళి తినాల్సిన అవసరమే ఉండదు. కొంచెం టైం తీసుకొని ఇంకా మంచిగా ఇంట్లోనే చేసుకున్నాం అనుకో హెల్తీగా ఉంటాయి, హైజీనిక్ కూడా. ఇంకా ఈ వర్షాకాలం వాళ్ళు ఏ వాటర్ వాడతారో ఏ ఆయిల్ వాడతారో మనకు తెలియదు కదా బయట. మంచిగా ఇట్లనే ఒక 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని మంచిగా చేసుకున్నాం అనుకో మంచిది కదా హెల్త్కి కూడా. మంచిగా ఇవైతే మంచిగా కాలినాయి, గోల్డెన్ కలర్లోకి ఇట్లా వచ్చినాయి. ఇంకా ఇప్పుడైతే తీసుకుందాం ఇక బయటికి ఆయిల్ నుంచి. మంచి కలర్లోకి అయితే వచ్చినాయి, సూపర్గా ఉన్నాయి చూస్తుంటే. ఇంక ఇట్లనే మిగతా పిండి కూడా వేసుకుందాం ఇక ఇప్పుడు. అబ్బా ఎప్పుడెప్పుడు ఆన్ చూస్తున్నా మా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఆగుతామా అసలు.
తినేస్తాం ఇక. మంచిగా ఇవి కట్ చేసి ఉల్లిపాయ లెమన్ వేసుకొని తింటే సూపర్ ఉంటాయి. కానీ ఇప్పుడు అదంతా ఇంకా అంత అయితే లేదు, ఎప్పుడెప్పుడు తిన్నామా అని అవుతుంది. సో అందుకోసం ఇట్లనే ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నాం. బా మంచిగా ఉన్నాయి, సూపర్ వచ్చినాయి. బయట మనం కొనుక్కొని తిన్నట్టే ఉన్నాయి, నిజంగా మంచిగా ఉన్నాయి. మంచిగా లోపల కూడా స్టఫింగ్ అదంతా బజ్జీలు మిరపకాయలు మంచిగా ఉడికిపోయినాయి. నాకైతే నచ్చినాయి, సూపర్గా ఉన్నాయి. ఇంకా మీరు కూడా ఇట్లనే ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.